కాళేశ్వరం మీద ప్రధానంగా టీవీ డిబేట్లలో కూర్చుంటా చర్చలో కూర్చుంటా ఖచ్చితంగా ఇక అధికార పార్టీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తా అంటున్నాడు మాజీ సీఎం కేసీఆర్. సో సిద్ధంగా ఉన్నారా మీరు? మేము ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉన్నాం. నిన్న దాకా మొన్న దాకా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వచ్చిండు ఆయన. ముందు అసెంబ్లీ సమావేశాలకు రావాలి కదా. నువ్వు ఏడికి రమ్మంటారా? వస్తామని అంటున్నారు కదా. ఏ వేదిక కాడికి వస్తావు? గన్ పార్క్ కాడికి వస్తావా? అసెంబ్లీ కాడికి వస్తావా? మా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తావా? ఎల్బీ స్టేడియంకి వస్తావా? ఎక్కడ కూర్చుంటావు? ఏ రచ్చబండ మీద కూర్చుంటావో రామని. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ రేవంత్ అన్న చెప్పకూడదని చెప్పిండు ఆ విషయం. మీరు అసలు కేసీఆర్ పాలనలో ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం లేదు, ఒక రిక్వెస్ట్ చేసే అవకాశం లేదు, డిమాండ్లకైతే అసలే అవకాశం లేదు. ఏదైనా అడగనీకి పోతే ఉక్కు పాదాలతో అణచివేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఇవాళ నిండు అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి, ఎక్కువ సమయం ఇచ్చి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అటువంటి సమయంలో రేవంత్ అన్న నిండు అసెంబ్లీలో ఆహ్వానించిండు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, రావాలి మీరు వచ్చి ఇక్కడ జరిగిన అవినీతికి, ఇక్కడ జరిగిన పరిస్థితులకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. దీనితో పాటుగా మా ప్రభుత్వానికి కూడా సలహాలు సూచనలు ఇవ్వమని కూడా అడిగిండు. ఎంత సగౌరవంగా అడిగిండు ఆయన, ఎంత హుందాగా అడిగిండు రేవంత్ అన్న. మా బట్టన్న ఎంత హుందాగా అడిగిండు, మా శ్రీధరాన్ని ఎంత హుందాగా అడిగిండు, మా సీతక్క, కొండా సురేఖ వీళ్ళందరూ కూడా ఎంత హుందాగా అడిగిండ్రు. వచ్చిండు ఆయన. ఇవాళ ప్రెస్ మీట్లలో కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఏం బీక నీకు పోతారు ఇవా మాటలు మాట్లాడేది. కాళేశ్వరం ఏమి కనబడతలేదా? అక్కడ కనబడతలేదా? పర్రెలు బట్టి ఇలా కూలిపోయే దశలో ఉన్నదా కాళేశ్వరం? విద్యుత్ సంక్షోభం కనబడతలేదా? కాళేశ్వర సంక్షోభం కనబడతలేదా? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది కనబడతలేదా? ధరణి పోర్టల్ పేరు మీద ఇలా మనకు ఉన్నటువంటి భూముల విషయంలో ఇలా రైతులకు, చిన్న సన్నకారు రైతులకు చేసిన అన్యాయం కనబడతలేదా? ఇవన్నీ కళ్ళ ముంగట సాక్ష్యాలు కనబడతా ఉంటే మేమేం తప్పు చేసినాం, ప్రజలు సోయి తప్పేసిండ్రు, ఇంకో 4 రోజులైతే ప్రజాప్రభుత్వం కూలిపోతుంది, ఇది నిలబడదు, ఏం జోష్యం చెప్తున్నారా? నేనైతే కేటీఆర్ని ఒకటే మాట అన్నా, ఎప్పటి నుంచి జోష్యం నేర్చుకున్నామన్నా అని చెప్పేసి అడుగుతున్నాను నేను. దాంతోపాటు 100 రోజుల పరిపాలనకు ఇక మీరు సంబరాలు చేసుకోబోతామన్నారు మరో 2 రోజులలో. సో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు నిజంగా ప్రజలకు చేరువైనాయా, దగ్గరైనాయా? ఖచ్చితంగా అవుతున్నాయి కదా. అంచలం ఇప్పుడు మేము ఇంకటి ప్రధానంగా మంచి ప్రశ్న అడిగినవయ్యా. ఎందుకంటున్నంటే వాళ్ళు 9.5 ఏళ్ళు పరిపాలన చేశారు. మేము ఇప్పుడు ఉన్నది చివరి 100 రోజుల్లో లేం. ఈ 5 ఏళ్ల పాలనలో చివరి 100 రోజుల్లో లేం, మొదటి 100 రోజుల్లో ఉన్నాం. మొదటి 100 రోజుల్లో మీరు చేసిన ఆర్థిక చిన్నాభిన్నాన్ని కూడా మాకు చాలా తలమునకలయ్యే పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా కలిసి కూడా ఇలా నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కటి 6 గ్యారంటీలను అమలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. అందులో ఇంకొక 7-8 అంశాలు ఇంకా కొంచెం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటి 100 రోజులలోనే చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇలా 0 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా 0 టికెట్తో మహిళలు నడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా ఉద్యోగ కల్పనలో విషయంలో కూడా ఇవాళ ఉద్యోగాల నియమాలకు సంబంధించి ఒక డేట్ క్యాలెండర్ ప్రకటించినాం. అందులో వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే కూడా సగర్వంగా ముఖ్యమంత్రి గారు ఇలా సబ్ కమిటీ వేసి కూడా ఇలా నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మళ్ళీ క్యాబినెట్లో చర్చించిండ్రు, ప్లస్ సబ్ కమిటీ వేసి కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇలా డిఎస్సి అభ్యర్థులు ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం తక్కువ జరిగింది? వీళ్ళకు 100 రోజుల్లో చేయాలనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నాం. ఇలా ఆర్థికంగా మీరు చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఇలా ప్రజాపాలన ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటాం మేము. 100 రోజుల్లోనే ఒక డైనమిక్గా మా గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న తీసుకున్న ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క నిర్ణయం అందరినీ కలుపుకొని, ఇలా ప్రతి ఒక్క మంత్రిని కలుపుకొని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలుపుకొని, ప్రతి ఒక్క అధికారిని కలుపుకొని వాళ్ళందరి అభిప్రాయాల్ని సేకరిస్తూ ఇలా ఉద్యోగులు, నిరుద్యోగుల సమావేశాలు పెడుతూ వాళ్ళందరి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ, మేధావుల సమావేశం పెట్టి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ మూసీకి సంబంధించి కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, కరెంటుకు సంబంధించి కావచ్చు, ధరణి పోర్టల్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, మహిళల అభ్యున్నతికి నిన్నగాక మొన్న మీటింగ్ జరిగింది మహిళా శక్తికి సంబంధించి. ఇలా లక్షలాది మంది మహిళలు తరలి వచ్చినారు. అసలు 9.5 ఏళ్ల పాలనలో పొదుపు సంఘాలలో ఉన్న మహిళల్ని పట్టించుకున్న పాపాన పోయిండా కేసీఆర్? కనీసం ఆయన క్యాబినెట్లో మొదటి టర్మ్లో ఒక మంత్రి ఉండేనా? వాళ్ళ బిడ్డ తప్ప ఒక ఎమ్మెల్యే ఉండేనా? ఒక ఎంపీ ఉండేనా?
ఎటువంటి పరిస్థితులకు దాపురించిండు. ఇవాళ వాళ్ళు ఏ తప్పులైతే చేసిండ్రో, వాళ్ళు ఏ అవినీతి అయితే చేసిండ్రో అటువంటి వాటన్నిటిని కూడా ఎండగడుతూ, ఒకవైపు అవినీతిని ఎండగడుతూ, ఒకవైపు అవినీతిలో జరిగి కూర్చిన తెలంగాణను కూర్చున్నటువంటి స్థితిని బయటికి తీసుకొస్తూ ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దే దిశగా అడుగు వేస్తూనే ఇంకొక వైపు ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమం దిశగా అడుగు ముందుకు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సగర్వంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం.